జాగ్రత్తగా వినండి. వచ్చేది ఎండాకాలం గదా! మీరొక షాప్‌కెళ్లారు. ఏదో వస్తువు కొనడానికో, దాహం వేసి సోడా తాగడానికో, కూల్ డ్రింక్ తాగడానికో షాప్‌కెళ్లారు. వెళ్ళినప్పుడు "ఓ కూల్ డ్రింక్ ఇవ్వు బాబు" అన్నారు. రూ. 10, రూ. 15 కూల్ డ్రింక్. డోర్ ఇట్లా ఓపెన్ చేసేటప్పటికి అక్కడ ఫ్రిడ్జ్‌లో అన్ని డిస్‌ప్లే కనబడతాయి గదా! ఆ డిస్‌ప్లేలో మీకు జ్యూస్ బాటిల్ ఒకటి కనబడుతుంది. బాదం పాలు టైప్‌లో. ఏంటి జ్యూస్ ఉంది అంటే, "మీరు జ్యూస్ కూడా అమ్ముతున్నారంటే" "లేదండి. రీసెంట్‌గా ఎవరో జ్యూస్‌లు తయారు చేసి ఇట్లా ఇస్తున్నారు. బావుంటుంది టేస్ట్ అందరూ తాగుతున్నారు" అని చెప్పాడు షాపతను. మీరేం చేస్తారు? వెంటనే కూల్ డ్రింక్ వద్దు నాకు కూడా జ్యూసే అంటారు. అవునా? ఎందుకు? హెల్త్ కాన్షియస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత సలసల మండేటువంటి ఎండలో ఈ కెమికల్స్ ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ అన్ని కలిసి ఉన్నటువంటి కూల్ డ్రింక్ కంటే కూడా ఆ జ్యూస్‌ని మనం ప్రిఫర్ చేస్తే హెల్త్ బావుంటుంది. చల్లగా ఉంటుంది శరీరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్‌కి హెల్త్ బావుంటది. సెకండ్ ఆఫ్ ఆల్ మనకొక ఎనర్జీ వస్తది వీటిల వల్ల. జ్యూసెస్ తాగితే అనేది మనందరికి మైండ్‌లో ఉంటది. కాబట్టి అది ప్రిఫర్ చేస్తాం. ఇదే మన బిజినెస్ సీక్రెట్. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద జ్యూసర్ మెషిన్ చాలా పెద్దది జ్యూసర్ మెషిన్. ప్రైస్ అది ఏంటి చెప్తే చాలా పెద్దంటే భారీ ప్రైస్ ఏం కాదు. దాన్ని మనం పర్చేజ్ చేసి తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత మనకి రూపాయన్నరకి ఎంతో బాదం బాటిల్స్ ఉంటాయి సార్. ఆ టైప్ బాటిల్స్ వస్తాయి. వాటిలో మనం పర్చేజ్ చేసి మెషిన్ ఏంటంటే మీకు వెజిటబుల్స్ జ్యూస్ చేస్తది. క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి. గ్రేప్స్, పైనాపిల్స్, బనానా, సపోటా ఇవి కూడా జ్యూస్ చేస్తది. అట్లాంటి మెషిన్ అన్నమాట. మనం ఏం చేయాలంటే ఆ మెషిన్ నేర్చుకొని జాగ్రత్తగా ఎక్స్పెరిమెంటల్‌గా కొన్నాళ్ళు అవుట్‌పుట్ కొంత పోతే పోయింది. ఒక 2, 3 వేలు జ్యూస్ వేస్ట్ అయినా మనం తెలిసిన వాళ్ళకి ఇచ్చేసినా మంచి జ్యూస్ అవుట్‌పుట్ వచ్చిద్దా ప్రాక్టీస్ చేస్తాం. రూ. 1000, 2000 పోయినా. చేసినప్పుడు ఫైనల్‌గా మంచి అవుట్‌పుట్. క్యారట్ జ్యూస్ గాని, బీట్రూట్ జ్యూస్ గాని ఇట్లా 2, 3 బాటిల్స్ ఒక్కొక్క ఐటెమ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక 20, 30 షాపులకి ఇచ్చుకుంటాం. అలా ఇచ్చుకున్నప్పుడు మనం మార్కెటింగ్ అక్కడ చిన్న బోర్డ్. వేసవిలో ఫ్రెష్ జ్యూస్. మనం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయము. బాటిల్ పోతే పోయింది. నష్టం వస్తే వచ్చింది కొన్నాళ్ళు. కానీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం. దానివల్ల తాగే వ్యక్తి చాలా ఫ్రెష్ ఫీల్ అవుతాడు. ప్రతి షాప్‌లోనూ మీకు జ్యూసర్ బాటిల్స్ ఉంటాయి. ఫ్రిడ్జెస్ ఉంటాయి. అందులో జ్యూస్‌లు పెడతారు. మన జ్యూస్‌లు పెడతారు. కూల్ డ్రింక్స్‌తో పాటు మన జ్యూస్ కూడా పెడతారు. కూల్ డ్రింక్స్ కోసం ఎట్లాగో ప్రతి షాప్‌లో ఇవి ఉంటాయి కాబట్టి ఆ డిస్‌ప్లేలో మనకు కనిపిస్తుంది. మనం బయట ఒక చిన్న పోస్టర్ ఏసుకుంటాం. వేసవిలో ఫ్రెష్ ఇప్పుడే తీసిన జ్యూస్ అని పెడతాం. ఎందుకంటే అదే రోజుకి అది సేల్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేస్తాం. ఎలాగో ఫ్రిడ్జ్‌లో ఉంటది కాబట్టి ఈవినింగ్ దాకా బానే ఉంటది. తాగుతారు. అట్లాగా కొన్ని కొన్ని షాప్స్‌కి ఒక్కొక్కటే ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక గ్రేపు, ఒక పైనాపిల్ ఇట్లా 2, 2 లేదంటే ఓ 10 ఇచ్చేసాం. ఒక షాప్‌కి అంతే అయిపోయింది. అది గనక ఎట్లా సేల్ అవుతుందో చూసుకొని, మన పోస్టర్‌కి ఎట్లా రెస్పాన్స్ వస్తుందో చూసుకొని, ఆ తర్వాత రోజు నుంచి నిజంగా ఇప్పుడు 30 షాపులకి ఇచ్చాం. 30 క్లిక్ అవ్వు ఒక వారం తర్వాత ఫస్ట్ 10 షాపులు క్లిక్ అయినాయి. లేదా అక్కడక్కడక్కడ 10 షాపులు క్లిక్ అయినాయి. అట్లా మనం బిజినెస్‌ని చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ వచ్చేసి ఈ మెషిన్ వచ్చేసి ఇండియా మార్ట్‌లో దొరుకుతది. ఒక రూ. 60,000 ఉంటది. మిగతా బాటిల్స్ అవి మనం ఒక 100 బాటిల్స్ కొనుక్కుంటే సరిపోదు. ఒక్కొక్కటి రూపాయన్నర అట్లా పడతది. అదొక 200, 300 ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇట్లా స్లోగా చేసుకుంటూ వెళితే మనం మనం ఖర్చు పెట్టిన దాని మీద మీకెప్పుడైనా నాకు తెలిసినటువంటి జ్యూస్ షాప్ ఓనర్ ఉన్నాడు. భయంకరంగా సంపాదిస్తారు వాళ్ళు. అంటే క్వాలిటీతోనే బట్ స్టిల్ జ్యూసుల మీద మంచి మార్జిన్ ఉంటది. మనకు వాళ్ళు కాస్ట్ చేసే దానికి దీనికి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాకుండా రీజనబుల్ క్వాంటిటీలో ఒక రూ. 20కి మనం పెడితే కూల్ డ్రింక్ కోసం వచ్చిన వాళ్ళు, ఇంకో దాని కోసం వచ్చిన వాళ్ళు అది చూసి ఆ పోస్ట్ చూసి వెంటనే కొంటారు. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. ఎవరో ఒకళ్ళకి ఎక్కడో అక్కడ హెల్ప్ అవుతది. ఈ లింక్ తీసుకెళ్ళి మీతో చాట్ చేసేటప్పుడు మీరు మాట్లాడేటువంటి గ్రూప్‌లు ఉంటాయి. ఫ్యామిలీ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్ వాటిల్లో పడేయండి. ఎక్కడ ఒక్కడ ఎవరో ఒకళ్ళు చేస్తారు. వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకుంటారు. పిల్లల ఫీజులు కట్టుకుంటారు. బైక్ ఉంటదని ఈఎంఐ కట్టుకుని ఆళ్ళు లైఫ్‌లో కాస్త బెటర్ పొజిషన్‌కొస్తారు. మీరిచ్చే ఒక చిన్న షేర్ వల్ల అది జరుగుతుంది. మనం చేయలేము. ఒక చిన్న షేర్‌కి బద్ధకిస్తామా? లేకపోతే ఒళ్ళు పొగరు చూపిస్తామా చెప్పండి? మంచితనం అనేది ఒక చిన్న షేర్‌లో వస్తుందంటే, ఎవరో ఒకళ్ళ జీవితం బాగుపడుతుందంటే, మనం అది కూడా చేయలేకపోతే ఎట్లా? దయచేసి షేర్ చేయండి.